ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదించారు. ఇప్పుడు అందరి దృష్టి ఒక్కటే, రాజాసింగ్ ఏ పార్టీలోకి వెళ్తాడు, లేదంటే ఇండిపెండెంట్ గానే ఉండిపోతాడా? ఈ ప్రశ్నలే అందరిలో ఆసక్తిని రేపుతున్నాయి. 3 సార్లు వరుసగా గోషమహల్ నుంచి గెలిచారు. ఒక వర్గం ఓట్లు వద్దనుకొని మరీ గెలిచాడు. అంతేకాదు 2018 ఎన్నికల్లో బీజేపీ తరపున గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యే రాజాసింగ్ 2023 ఎన్నికల్లోనూ మంచి మెజార్టీతో గెలుపొందాడు. కానీ పార్టీలో జరిగిన అనూహ్య పరిణామాలు రాజాసింగ్ను తీవ్ర అసంతృప్తికి గురిచేశాయి. పార్టీలో తొలిసారి గెలిచినప్పటి నుంచి వరుసగా 3వ సారి గెలిచేంత వరకు పార్టీలో ఎన్నో అవమానాలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల సమయంలో తనకు జరిగిన అవమానాన్ని ఎత్తి చూపుతూ రాజీనామా చేశారు. పార్టీ అధినాయకత్వానికి రాజీనామా లేఖ రాశారు. 4 రోజుల పాటు పెండింగ్లో పెట్టిన నాయకత్వం ఎట్టకేలకు ఆమోదించింది. ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు రాజాసింగ్ ఎటు పార్టీ వైపునకు వెళ్తున్నాడు అనేది అందరిలోనూ ఆసక్తిని రేపుతుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం రాజాసింగ్ బీఆర్ఎస్ వైపునకు వెళ్తున్నాడనే వాదనలు తెరపైకి వస్తున్నాయి. బీఆర్ఎస్ను తీవ్రంగా వ్యతిరేకించిన రాజాసింగ్ అదే పార్టీలోకి వెళ్తాడా, వెళ్ళి ఇమడగలడా అనే ప్రశ్నలే ఇప్పుడు ఆసక్తిని రేపుతున్నాయి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను రాజాసింగ్ చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. అవకాశం వచ్చిన ప్రతిసారి తమదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ అదే పార్టీలోకి వెళ్తాడా, వెళ్ళిన తర్వాత ఆ పార్టీలో వారంతా వెల్కమ్ చేయగలుగుతారా? ఈ ప్రశ్నలే రాజాసింగ్ అభిమానులను వెంటాడుతున్నాయి. కానీ ఒక్కటి మాత్రం నిజం, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనేది నిజం. క్లోజ్ ఫ్రెండ్స్ శత్రువులు అవుతారు, బద్ధ శత్రువులు క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఈ కాన్సెప్టులో రాజాసింగ్ బీఆర్ఎస్ చేరినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.